హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆహా వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను చూడండి. ఆలు చిక్ పీస్తో అయితే పులావ్ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బౌల్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బగారాకు, ఇలాచి, దాల్చిన చెక్క, మిర్చి, 1 ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కంటే ముందే మిర్చి వేస్తే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో పొటాటోస్ మీకు చూస్తున్న విధంగా ఆలు పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకొని ఆలు 60% ఉడికిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిక్ పీస్ నేను టిన్స్లలో దొరుకుతుంది, ఆల్రెడీ బాయిల్డ్ చిక్ పీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఎప్పుడు బోరింగ్గా కాకుండా ఇలా డిఫరెంట్గా పులావ్ ట్రై చేస్తే హెల్త్కి చాలా మంచిది. మనము ఉన్న పులావ్లోనే డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసి చేయటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డిఫరెంట్గా కనిపిస్తుంది వాళ్ళకి. స్కూల్ పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ ఐడియాస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3.5 గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టి పెట్టాను అనమాట ఒక అరగంట ముందే. ఇక్కడ ఆ రైస్ కూడా యాడ్ చేసుకొని చిక్ పీసు, ఆలు, రైస్ మంచిగా కలిపేలాగా కలుపుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను రైస్ ముందే అరగంట సేపు నానబెట్టాను కాబట్టి 3.5 గ్లాస్ రైస్కి నేను 5.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. హాట్ వాటర్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలిపేసుకొని మనకు వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు అయితే రైస్ అన్నం ఉడికేంత వరకు ఉంచుకొని ఇలా ఒకసారి మధ్యలో కలిపేసుకొని రైస్ మీరు పైన చూస్తున్నారు కదా, బుడగలు అయితే వస్తున్నాయి. వాటర్ చాలా వరకు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా రైస్ ఒక 10-15% రెడీ అవుతుంది అనుకున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి. తర్వాత తీస్తే మనకి రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. తర్వాత మూత తీసాక స్టవ్ ఆఫ్ చేసి ఫోక్తో రైస్ని అంతా పుల్లలుగా చేసుకుంటే మనకి రైస్ అనేది అందులో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. రైస్ అనేది పుల్లలుగా అవుతుంది. వేడిగా సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా క్యాప్సికమ్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే మనము పెరుగుతో చారు చేసుకుంటాం కదా, చల్లచారు, అది కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కోసారి కర్రీ లేకుండా కూడా మనం ఇలా పులావ్ చేసేస్తే చట్నీతో కూడా చాలా బాగుంటుంది. చట్నీ అండ్ పెరుగుతో కూడా మనం లంచ్ బాక్స్ పెట్టేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టేయండి. అప్పుడు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ వస్తాయి. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ కర్రీ ఆలు వండినప్పుడు దాంట్లోకి క్యాప్సికమ్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.